హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇండియా వచ్చాను కదా, మా వాడి బర్త్డే షాపింగ్ కోసం కూడా వెళ్ళొచ్చాను. మా వాడి బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఈసారి మా వాడు 2 సార్లు బర్త్డే చేసుకున్నాడు. ఒకసారేమో నాయనమ్మ వాళ్ళ ఇంట్లో, ఇంకొక రోజేమో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇద్దరిళ్లలో బర్త్డే చేసుకున్నాడు. నాయనమ్మ వాళ్ళు బర్త్డే చేశారు, అక్కడ అమ్మమ్మ వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరికి వాళ్ళు తగ్గకుండా చేశారు. డెకరేషన్ అంతా మా చెల్లి వాళ్ళు చేశారనమాట. ఎంత కష్టపడి చేశారంటే మా వదిన వాళ్ళ హస్బెండ్ కూడా బాగా కష్టపడ్డారు. బెలూన్స్ ఊదడం, డెకరేషన్కి అవన్నీ స్టిక్ చేయడానికి అయితే అవ్వట్లేదు. మా ఇంట్లో అంటే ఎక్కువ డెకరేషన్ చేసుకోవడానికి ప్లేస్ ఉండదు. దానివల్ల నేను సింపుల్ డెకరేషన్ చేసుకున్నాము. మా వాడైతే ఆ కేక్ చూసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఊదేద్దామా, ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని చెప్పి ఆత్రంగా ఉన్నాడు. క్యాండిల్ తెచ్చాము, ఏదో బర్త్డే మ్యూజిక్ వస్తుంది కదా ఆ క్యాండిల్ అంట. కానీ తెస్తే అదేమైందంటే వచ్చే దారిలోనే ఏ పార్ట్కి ఆ పార్ట్ రెబ్బలన్నీ ఊడిపోయినాయి. దానివల్ల ఆ రెబ్బల్ని ఏం చేయాలి అని చెప్పి మొత్తం చుట్టూతా ఆ రెబ్బల్ని గుచ్చేసి పెడితే అవే వాడు ఊదేశాడు. వీళ్ళిద్దరు పాపలు అయితే మా చిన్న వదిన పిల్లలు. వాళ్ళైతే బెలూన్లో అక్షింతలు వేసేసి నేను బుజ్జోడి మీద పేలుస్తాము బుజ్జోడి మీద అని చెప్పి అలా తీసుకొని పేల్చారు. మా వాడేమో పేల్చేసరికి భయపడ్డాడు. వాళ్ళ నాయనమ్మ కేక్ పెట్టడానికి అని చెప్పి రెడీగా ఉన్నారు. నాయనమ్మ తాతయ్య అక్షింతలు వేయించుకొని కేక్ పెట్టారు. మనకి ఇక్కడ చదివింపులు వచ్చినాయి. వాడైతే ఆ డబ్బులు తీసుకోమ్మా అంటే ఒక్కటి కూడా తీసుకోలేదు. వేస్తున్నాడు, తీసుకుంటున్నాడు, విసిరేస్తున్నాడు. లేదంటే అసలు వద్దని చెప్పి చేయి నెట్టేస్తున్నాడు. పిల్లలు అయితే బాగా వచ్చారు, పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇండియా వచ్చిన దగ్గర నుంచి మా వాడిని అయితే పట్టుకోలేకపోతున్నాం, అంతలా ఎంజాయ్ చేస్తున్నాడు. అన్ని రోడ్లన్నీ మా వాడివే. ఇంకా కుక్కలన్నా కూడా భయం లేకుండా పోయింది మా వాడికి. అవి ఏమన్నా పెంచుకునే కుక్కలన్నా అయితే ఓకేలే, వాళ్ళు ఉంటారు కాబట్టి అనుకోవచ్చు. అవేమో రోడ్ల మీద ఉండే కుక్కలు, బయటకు వెళ్తే కరుస్తాయేమో అని భయం. అలా అని చెప్పి మా వాడిని ఇంట్లో పెట్టలేకపోతున్నా. అసలు ఉండట్లేదు, దొరకట్లే. మా వాడైతే కేక్ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఉన్న పిల్లలు వాళ్ళ అక్కలకి ఇచ్చాడు. వాడికి పెడుతుంటే వాడైతే తినలేదు, కేక్ అయితే తినలేదు. మా వదిన వాళ్ళు వచ్చారు, పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ కేక్ పెడదామని బాగా చూశారు కానీ తినలేదు. వాయిస్ ఏంటి చేంజ్గా ఉంది ఏంటి అనుకుంటున్నారేమో. వెదర్ చేంజ్, వాటర్ చేంజ్ వల్ల ఫుల్గా జలుబు. అసలు అయితే ఎలా ఉందంటే అలా ఉంది. ఫుల్ జలుబు చేసింది, దానికి తోడు గొంతు నొప్పి వచ్చేసింది. ఫుల్ అంటే వెదర్ చేంజ్ వల్ల బాగా ఇదిగా ఉంది. అండ్ అందులో ఇక్కడ సిగ్నల్స్ కూడా నా సిమ్ అంటే సిగ్నల్ నాకు నెట్ లేకపోవడం వల్ల కూడా వీడియోస్ కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. దానివల్ల మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతున్నట్లున్నారు, సారీ. నేను ఇక్కడ నుంచి డైలీ వీడియో పోస్ట్ చేయడానికి అయితే చూస్తాను. తనైతే మా చిన్న వదిన అంటే మా వారికి చిన్నక్క. వాళ్ళ పెద్దక్క ఏమో ఫస్ట్ చూశారు కదా, తనేమో పెద్దక్క. కేక్గా తినట్లేదు, ఎంతమంది పెట్టినా తినట్లేదు. తనైతే మా వారికి అమ్మమ్మ. మా వాడి కోసం అని చెప్పి పాపం బాగా అంటే ఓపిక లేకపోయినా కానీ వచ్చారు. వాడేమో అసలు చూడని కూడా చూడట్లేదు. మా అమ్మ మా నాన్న అయితే బట్టలు తీసుకొని వాడికి గోల్డ్ తీసుకొని వచ్చారు వాళ్ళు. అవైతే పట్టుకున్నాడు. అమ్మమ్మ తాతయ్య ఇచ్చే మాత్రం పట్టుకున్నాడు, మిగిలిన వాళ్ళే నాకు వద్దులే అన్నట్లు ఇసిరేశాడు. రింగ్ పెడుతుంటే ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ వాడికి ఉన్న రింగ్స్ నేను థ్రెడ్స్ కట్టి ఉంచాను, తీసేంత టైం లేదు నేను. ఎందుకంటే మర్చిపోయాను, దానికి థ్రెడ్ కట్టాను అన్న విషయం మర్చిపోయాను. అలాగే ఇరికిచ్చేసేసరికి కొంచెం బాగా నొప్పి వచ్చినట్లుంది. దానివల్ల ఏంటంటే వాడు మళ్ళీ మా అమ్మ రింగ్ పెడుతుంటే పెట్టించుకోలే. ఇంకా తర్వాత ఏం చేశానంటే థ్రెడ్స్ అన్ని తీసేసి పెట్టాను అనుకోండి. దానివల్ల అదిగో ఏడుస్తున్నాడు, నేను పెట్టించుకోను అని చెప్పి. వాడికి వద్దంట. ఇంకా బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. వచ్చిన పిల్లలందరికీ కూడా గిఫ్ట్స్ తీసుకున్నాను కదా, గిఫ్ట్స్ ఇచ్చేసాను. చాలా అంటే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ మా చెల్లెళ్ళు, వీళ్ళిద్దరు నా సిస్టర్స్ అనమాట. మేము మొత్తం 3 ఆడపిల్లలం, మీకేమో తెలియదు కాబట్టి చెప్తున్నాను. వీళ్ళే అనమాట నాకు సంబంధించి ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా వీళ్ళిద్దరు, ఈవెంట్ మేనేజ్మెంట్. అంటే మా చిన్న చెల్లె అయితే అన్నిటికీ ఓకే, కానీ అంటే అన్నిటికీ ఓకే అంటే చిన్న చెల్లికి కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది, పెద్ద చెల్లికి దొరకదు అనమాట. నా పెళ్ళి కానీ వేటికైనా కానీ పెద్ద చెల్లి అన్నిటికీ మిస్ అయింది. పెళ్ళికి మాత్రం ఉంది,
మిగిలిన ఫంక్షన్లు అన్నిటికీ పెద్ద చెల్లి మిస్ అయింది. చిన్న చెల్లి వచ్చింది కానీ మా పుట్టిగాడి ఫంక్షన్లకి మిస్ అయిపోయారు. ఇద్దరు కలిసి వచ్చిన ఫంక్షన్ అయితే మాత్రం మెయిన్ ఫంక్షన్ ఇదే, మా బుడ్డిగాడి పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చారు. మేము పిలిచిన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ వచ్చారనమాట. అంటే నేను ఎప్పుడో బుడ్డిగాడిని తీసుకొని 6 months ఉన్నప్పుడు ఉగాండా వెళ్ళిపోయాను. తర్వాత ఇప్పుడే కదా రావడం. బుడ్డిగాడిని వచ్చిన 2-3 రోజులకే బర్త్డే అయ్యేసరికి కొంచెం అందరూ చూడ్డానికి కూడా వస్తారు కదా అన్నట్లు పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు. ఇది అత్త వాళ్ళ ఇంట్లో బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. అంటే అంత గ్రాండ్గా చేయలేదులే, నేను కొంచెం సింపుల్లో. ఎందుకంటే వచ్చి 2-3 రోజులకి మరీ గ్రాండ్గా అంటే అసలుకే మేము సెట్ అవ్వలేదు. వచ్చి జలుబులు చేసి మావాడు కూడా ఇంకా సెట్ అవ్వలేదు. అందులో 2 రోజులు పుట్టినరోజులు, ఒకరోజు అత్త వాళ్ళు చేస్తున్నారు, ఒకరోజు అమ్మ వాళ్ళు చేస్తున్నారు. దానివల్ల నేను మరీ గ్రాండ్గా చేయలేదు. మేమే అన్నీ తీసుకొచ్చుకొని మేమే డెకరేషన్ అంతా చేసేసుకొని కొంచెం ఇంట్లోనే ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసేసి చేసినాము. మా చెల్లి అయితే మా వారికి వీడియో కాల్లో కూడా చూపిస్తుంది బర్త్డే ఎలా జరుగుతుంది ఏంది అని చెప్పి. ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ అన్నీ. మా వాడైతే అప్పటిదాకా గోల చేసినాడు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మంచిగా పట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చేస్తున్నాడు. అలా అప్పుడేం గొడవ చేయలేదు. ఎవరైనా మనీ ఇస్తుంటే తీసుకొని విసిరేయడము, నాకు వద్దని చేతులు నెట్టేయడము అలా చేశాడు. అక్షింతలు ఇస్తే వాటితో ఆడుతూ ఇక పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వాలమ్మా, కేక్ ఇవ్వాలమ్మా అంటే ఇచ్చేస్తున్నాడు. ఎంత ఎండలంటే 2 ఫ్యాన్లు పెట్టున్నా కానీ ఫుల్ చెమట్లు, మామూలుగా లేదు అసలు. అంత ఇదిలో ఉంది చెమట్లు. కానీ అసలు ఎంత చిరాగ్గా ఉందంటే అబ్బా ఎప్పుడెప్పుడు ఫంక్షన్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఇవన్నీ తీసేద్దామా అన్న ఇదిలో ఉన్నాం అనమాట. కానీ ఇంట్లోనే ఇలా ఉంటే బయట ఎండలకి మామూలుగా ఉండదు. ఈ ఎండలకి మాత్రం ఎవరికి వాళ్ళకి తెలిసిన జాగ్రత్తలు తీసుకోండి. నాకైతే తెలిసింది నీళ్ళు మంచిగా తాగడం, కొంచెం కొబ్బరి నీళ్ళు అలా తీసుకుంటా ఉండండి. బయట ఎక్కువ తిరగకండి, తిరిగినా కొంచెం కవర్ చేసుకొని పోండి. ఎందుకంటే ఎండలు ఎంత ఉందంటే ఒక్కరోజు మా వాడి కోసం బర్త్డే షాపింగ్ కోసం బయటకు వెళ్ళి వస్తేనే ఆ నైట్ అంతా ఇక మామూలుగా లేదనమాట. ఎండ దెబ్బకి అట్లుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. వాటర్ ఎక్కువ తాగండి. ఫ్రిడ్జ్లో వాటర్ అలాగే తాగొద్దు. ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే జలుబులు చేస్తే దానికి తోడు మళ్ళీ థ్రోట్ పెయిన్, అది గొంతు నొప్పులు ఇవన్నీ వస్తాయి. ఎందుకు వచ్చిన కూడా మంచిగా కుండ తీసుకోండి, కుండలో నీళ్ళు తాగండి. ఈ కుండ అంటే నేను ఉగాండాలోనే దొరకని దగ్గరే నేను కుండ కొనుక్కున్నాను. మనకి ఇక్కడ ఇండియాలో ఎక్కడంటే అక్కడ కుండలు కనిపిస్తాయి మనకి. మంచిగా తెచ్చుకొని కుండల్లో వాటర్ పోసుకొని కుండ నీళ్ళు తాగండి. మా వాడైతే వాళ్ళ అక్కనతోటి మంచిగా ఎంజాయ్ చేశాడు. మొత్తానికైతే బర్త్డే చాలా బాగా జరిగింది. మేము ఫుడ్ కూడా మేమే ప్రిపేర్ చేసేసాము. మార్నింగ్ నుంచి మా ప్లాన్ మొత్తం అదే. గిఫ్ట్లు ప్యాక్ చేయడము, మా చెల్లి వాళ్ళు అన్న కలిసి డెకరేషన్ చేయడము, మా వదిన నేను ఏమో గిఫ్ట్లు ప్యాక్ చేసేసాము. వంట మొత్తం మా వదినే చేసింది, నేనైతే ఏం చేయలేదు. అంటే మనకి చికెన్ అది వండడం రాదు. మా వదిన వండుతా అంటే పక్క నుండి నేను అన్ని హెల్ప్ చేశాను, కావాల్సినవన్నీ అందించాను, అంతే తప్పితే నేనైతే ఏం వండలేదు, నాకు రాదు కాబట్టి. వంటలన్నీ మంచిగా వచ్చినాయి. బర్త్డే అయిపోయి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే ఏడుస్తున్నాడు మా వాడు, నేను కూడా వస్తా మీరు వెళ్ళొద్దు అని. చివరికి మా వాడిని అయితే ఇంట్లోకి తీసుకొని వచ్చి నీట్గా పడుకోబెట్టేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోవద్దే. తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.